డివైన్ మార్నింగ్ డియర్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ అందిస్తున్న ఈ ధ్యాన యువ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో యువత ఆధ్యాత్మికత అనేటువంటి టాపిక్ని మనం చర్చించుకోబోతున్నాం. ఈ జ్ఞానాన్ని మనకు అందించడానికి ఒక యువకుడుగా ధ్యాన సాధన ప్రారంభించి తనిప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తూ ఆధ్యాత్మిక పుస్తకాల ప్రచారం చేస్తూ ఉన్నటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాంత్ కొండూరు గారి ద్వారా మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్తే రాము గారు. రైట్, వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. మరి అలాగే పత్రి గారికి, నా గురువులైన తటవర్తి దంపతులకి, మరి పిఎంసి బంధువులందరికీ కూడా నమస్కారం. సో మీరు చెప్పండి, అసలు యువతకు ఆధ్యాత్మికత అవసరమా? ఎందుకు అవసరం? మీరు కూడా ఒక యువతగానే ధ్యానంలోకి వచ్చారు. సార్ చూడండి, ఏదైనా తెలుసుకోవాలి, తెలుసుకున్నది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్నది ఆచరించాలి, ఆచరించింది 10 మందికి చెప్పాలి అంటే సరి అయిన సమయం. మరి పత్రిగారు కూడా పిరమిడ్ ఆదర్శ సూత్రాలలో చాలా క్లియర్గా చెప్పారు, చిన్న వయసు ఉన్నప్పటి నుంచే అందరూ ధ్యానం చెయ్యాలి. ఎలా ఉంటుంది అంటే ఒక పరిస్థితి, ఒక వయసు వచ్చాక ధ్యానం చేద్దాము అని తెలుసుకున్న, అర్థమైన చేద్దాము అన్న శరీరం సహకరించదు. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలి అంటే ఈ ధ్యానం దగ్గరికి రావాలి. మరి ఈ ధ్యానం దగ్గరికి నేను రానప్పుడు అంతకు ముందుకు భక్తి అంటే, భగవంతుడు అంటే నాకు ఉన్న అభిప్రాయం ఒకటి. ఎప్పుడైతే ఈ ధ్యానం దగ్గరికి వచ్చానో, మరి తటవర్తి రాఘవరావు గారి సందేశాలు విన్నానో, అప్పుడు నాకు అర్థమైన భక్తి అంటే, భగవంతుడు అంటే, ఆధ్యాత్మికత అంటే ఏంటి, అసలైనది అనేది ఇందులోకి వచ్చాక నాకు అవగతం అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు యువతగా ధ్యానంలోకి ఆధ్యాత్మికతలోకి వచ్చారు కదా, అసలు ఆధ్యాత్మికతకు సరి అయిన వయస్సు ఏంటి? చిన్నప్పుడు మీరు మిమ్మల్ని అని ఉంటారుగా, ఏంటి ఈ వయసులో నీకెందుకులా ధ్యానం, నీకెందుకు ఆధ్యాత్మికత, సన్యాసి అయిపోతావా అని భయపడ్డారు కదా. అసలు ఆధ్యాత్మికతకి ధ్యానానికి సరైన వయస్సు ఏంటి? చెప్పాలి అంటే ఒక 12 సంవత్సరాలు దాటాక ఏమవుతుంది అంటే అంతవరకు మైండ్ ప్యూరిటీగా ఉంటుంది, కొంచెం పొల్యూట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఇందాక చెప్పాను, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే ధ్యానం దగ్గరికి రావాలి. వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే మైండ్ పొల్యూట్ అవుతుంది. సమాజం ప్రభావం అనేది ఎక్కువగా పడడం వల్ల మన మైండ్ ఎంతో పొల్యూట్ అవుతుంది. చిన్న వయసులో ఏమవుతుంది అంటే మైండ్ చాలా ప్యూరిటీగా ఉంటుంది. దీని గురించి జీసస్ క్రైస్ట్ చెప్తాడు, until unless you become a child you cannot enter the kingdom of God. మరి చిన్నపిల్లల స్వభావం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు గొడవ పడింటారు, గొడవ పడి ఏం చేస్తారు అంటే ఆ సెకనే మరిచిపోయి మళ్ళీ కలుస్తారు. వాళ్ళలో నా కులం ఏంటి, నా మతం ఏంటి, నా ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది ఏమి భేదభావాలు అనేవి ఉండవు. ఎంతో ప్యూరిటీగా ఉంటారు. అల్టిమేట్ ఇది. ఎంత ప్యూరిటీతో ఉన్నప్పుడు సాధన చేస్తేనే ఆ ఇంప్యూరిటీస్ అనేటివి రావు. సార్ రైట్, వండర్ఫుల్ శ్రీకాంత్. అండ్ ఆధ్యాత్మికత అంటే ఏమిటి, యువతకి ఎందుకు అవసరమో చెప్పండి ఇక డీటెయిల్డ్గా. సార్ నేను ఏంటంటే ఏదో పూజలు చేస్తే, భజనలు చేస్తే, గుళ్ళు గోపురాలు తిరిగితే ఆధ్యాత్మికత అని దీంట్లోకి రానప్పుడు నేను అనుకున్నాను. కానీ దీంట్లోకి వచ్చాక మరి నాకు అర్థమైంది, అహం బ్రహ్మాస్మి, నువ్వే ఆ బ్రహ్మ పదార్థానివి అయి ఉన్నావు. మరి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే సర్వాంతర్యామి, సర్వజీవుల అంతరాలలో నిక్షిప్తమై ఉన్నాడు. మరి మానవుడే కాదు, మరి మనం ఏం చేయాలి అంటే సకల ప్రాణికోటితో కూడా మిత్రత్వం చేయాలి. ఈ మానవుడిగా మనం ఈ భూమి మీదకి వచ్చాక మనం ఏ స్థాయికి ఎదగాలి అంటే మాధవుడి స్థాయికి ఎదగాలి. మనం ఏదైతే రాముడు అనుకుంటున్నామో, కృష్ణుడు అనుకుంటున్నామో, జీసస్ అనుకుంటున్నామో, గౌతమ బుద్ధుడు అనుకుంటున్నామో, మలయాళ స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి,
వాళ్ళంతా కూడా ఏం చేశారు అంటే ఒక తల్లి గర్భం నుంచే జన్మ తీసుకున్నారు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగారు. వాళ్ళు కూడా చిన్ననాటి నుండి సాధన చేయడం వల్లనే ఎదిగారు. స్వామి వివేకానంద చిన్న వయసు ఉన్నప్పటి నుంచి, ఆంజనేయ స్వామి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే, రమణ మహర్షి కూడా చాలా చిన్న వయసులోనే ఈ ధ్యానం దగ్గరికి రావడం అనేది జరిగింది. శివుడు ఆయన నిరంతరం ధ్యానంలోనే గడిపారు. మరి పత్రిగారు చెప్తారు, సార్ నేను పలానా చదువు చదివాను, ఈ జాబ్ చేయాలా, ఆ జాబ్ చేయాలా, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలా, హార్డ్వేర్ జాబ్ చేయాలి అంటే అప్పుడు పత్రిగారు అంటారు, ఆ జాబులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక బుద్ధుడి పోస్ట్ ఖాళీ ఉంది, ఒక రమణ మహర్షి పోస్ట్ ఖాళీగా ఉంది, ఒక సాయిబాబా పోస్ట్ ఖాళీగా ఉంది, ఈ జాబులు చెయ్యండి. మరి చూస్తే ఎంత డబ్బులున్నా, ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఒక సర్వేపల్లి రాధాకృష్ణ గారిని చూస్తే ఆయన ప్రాపంచిక జ్ఞానం ఆయన దగ్గర ఎంతో ఉంది, అద్భుతంగా ఎదిగిన వ్యక్తి. ఒక టీచర్స్ డే సెలబ్రేషన్స్ అనేవి మనం ఆయనతో చేస్తాం. టీచర్స్ డే అంటే మనకు గుర్తుకొచ్చేది సర్వేపల్లి రాధాకృష్ణ. మరి అంత చదువుకున్న సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏమీ చదువుకొని రమణ మహర్షి దగ్గర ఏ విధంగా ఉన్నాడు అంటే మౌనంగా ఉన్నాడు. అబ్బా, ఇది అల్టిమేట్ పాయింట్. నిజం, ఏమీ చదువుకొని రమణ మహర్షి దగ్గర ఎంతగానో చదువుకున్న సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే రమణ మహర్షి దగ్గర ఆత్మజ్ఞానం ఉంది, సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గర ఏం లేదు అంటే ఆత్మజ్ఞానం లేదు. ప్రాపంచిక జ్ఞానం ఆయన దగ్గర ఉంది, ఆధ్యాత్మిక జ్ఞానం ఈయన దగ్గర. ఆధ్యాత్మిక జ్ఞాని అవ్వడమే వెరీ ఇంపార్టెంట్ థింగ్. అవును సార్. ఇప్పుడు ప్రాపంచిక ఉన్నతి కూడా ఉంటది, అది ఉండాలి. ఆ ఉన్నతిని మనం ఏం చేయాలి అంటే ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఉపయోగించుకోవాలి. ప్రాపంచిక జీవితం అనేది విత్తనం అయితే ఆధ్యాత్మిక జీవితం అనేది ఆ విత్తనం నాటితే దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక మహావృక్షంగా తయారు చేయొచ్చు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మరి ఆధ్యాత్మికత అంటే రామ రామ అనుకుంటూ కూర్చోవడం కాదు, గుళ్ళు గోపురాలు తిరగడం కాదు, భజనలు చేయడం కాదు. నేను దేహం కాదు ఆత్మ అన్న అవగాహన మనకి కలగాలి. ఇది ఏమీ తెలియని వాళ్ళకి కొత్తగా వీడేంటి ఆత్మ అంటున్నాడు, ఆత్మ అంటే ఏదో దయ్యము అనుకునే భావన సినిమాల్లో చూసి అదే చూపిస్తున్నారు అనుకుంటుంటారు. కొంచెం సాధన చేసి కొంత పుస్తక పఠనం చేస్తూ కొన్ని సందేశాలు వింటూ ఉంటే ఓహో ఈ జీవితం అంటే ఖానా పీనా సోనా కోసమే కాదు, ఎంతసేపు ఎర్నింగ్ ఎంజాయ్మెంటే కాదు, మరి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. బాగుంది, ఎర్నింగ్ ఎంజాయ్మెంటే కాదు, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎన్లైటన్మెంట్ ఉంది, ఇంకొక సార్. ఎర్నింగ్, ఎంజాయ్మెంట్, ఎన్లైటన్మెంట్ తో వస్తుంది. అది ఎన్లైటన్మెంట్ ఉంటే ఆటోమేటిక్ గా అన్ని వస్తాయి, ఎంజాయ్మెంట్ వస్తుంది, ఎర్నింగ్ ఆటోమేటిక్ వస్తుంది. వండర్ఫుల్. బుద్ధుడిని అడుగుతారంట, ధ్యానం చేసి మీరేం సంపాదించారు అంటే అప్పుడు బుద్ధుడు చెప్తాడు, నేను సంపాదించడం కాదు, నేనేం చేశాను అంటే చాలా కోల్పోయాను. నాలో కోపం పోయింది, నాలో భయం పోయింది, నాలో అసూయ పోయింది, నాలో ద్వేషం పోయింది. అలా అనవసరమైనవన్నీ ఏం చేస్తాయి అంటే దీంట్లో పోతాయి, కావలసినవన్నీ వస్తాయంటే దీంట్లో. యువతకి అనవసరమైన అన్ని వెళ్ళిపోవడం, అవసరమైన అన్ని రావడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా అవసరం. ఆధ్యాత్మికత ఇందుకోసం ఉపయోగపడుతుంది. ఇప్పుడు అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన చూడ్డాలు వినడాలు అన్ని తగ్గిపోయి అవసరమైనవి మాత్రమే చూడగలుగుతారు. అంత క్యాపబిలిటీ వస్తుంది అంటారు మీరు. వండర్ఫుల్, సూపర్. చెప్పండి. యువతకి ముఖ్యంగా ఏంటంటే సార్ డబ్బులు ఉండవు, చదువుతూ ఉంటారు, చదువు అయిపోయాక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటారు. ఆ ఉద్యోగం దొరకనప్పుడు నాకు ఉద్యోగం లేదే, నా దగ్గర ఖర్చులకి డబ్బులు లేవే, ఆ డబ్బులు ఉన్న వాళ్ళని చూసి, ఆ లగ్జరీస్ లైఫ్ను చూసి నాకు అలాంటి పరిస్థితి లేదే, నా జీవితం ఇలా అయిపోయిందే అనుకుంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎవరితో కంపారిజన్ అనేది చేసుకోవద్దు. పత్రిగారు ఒక మాట చెప్తారు, డబ్బులు ఉన్నవాడు డబ్బులున్నాయి అన్న అహంకారంతో పతనం అవుతున్నాడంట, లేనివాడు నా దగ్గర లేదు అని చెతికిల పడిపోతున్నాడు, నిర్వీర్యం చెందుతున్నాడు. మొత్తానికి అతను అహంకారంతో పతనం అవుతున్నాడు, ఇతను కూడా లేనితనంతో చెతికిల పడిపోతున్నాడు. ఇద్దరు కూడా ఇబ్బంది పడుతున్నారు. మంచివాడిని అని అనుకున్నవాడు మంచివాడిని అన్న అహంకారంతో వాడు పతనం అవుతున్నాడు, నేను చెడ్డవాడిని అని వాడు కూడా నిర్వీర్యం చెందుతున్నాడు. అందగత్తే నేను అందగత్తను అని మురిసిపోతుంది, అందంగా లేనామే నేను అందంగా లేను అని చెప్పి మురిసిపోతుంది అని చెప్తూ పత్రిగారు స్వయంగా వాళ్ళ నాన్న గురించే చెప్పాడు. మా నాన్న వాస్తవానికి ఎంతో గొప్పవాడే,
కానీ మా నాన్న కెమికల్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తూ ఉంటే తనకన్నా జూనియర్కి 2 నెలల జూనియర్కి ఏం చేశారు అంటే ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ ఇస్తే వాళ్ళ నాన్న అనుకున్నాడు నేను దేనికి పనికి రాని వాడిని. మరి అనుకొని ఏం చేశాడు అంటే మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాడు. డిస్టర్బ్ అయ్యి హాస్పిటల్లో చుట్టూ తిరగాల్సి వచ్చింది. మరి పత్రి గారు ఆయన బాల్యమంతా కూడా మెంటల్ హాస్పిటల్లో వాళ్ళ నాన్నతో గడపడమే అయిపోయింది. నిజంగా వాస్తవానికి వాళ్ళ నాన్న ఎంతో గొప్పవాడే, కానీ తన పక్కవాడి ఎదుగుదలను చూసి అరే నేను దేనికి పనికి రాని వాడిని అనుకొని ఏం చేశాడు అంటే ఆయన మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం జరిగింది. పక్కవాడి ఎదుగుదల కూడా ఏం చేయాలి అంటే మన ఎదుగుదలే అన్న భావం మన దగ్గర రావాలి. నేను ఏమీ కాదు, నా వల్ల ఏమీ లేదు అనుకున్నప్పుడు దానికి విరుద్ధమైన ఆలోచన రావాలి. నువ్వు గొప్పవాడివి అనుకున్నా నువ్వు చతికిల పడిపోతావు. నేను గొప్పవాడిని కాదు అనుకున్నా నువ్వేం చేస్తావు అంటే చతికిల పడిపోతావు. గొప్పవాడు అనుకున్నా నేను తక్కువవాడు అనుకున్నా రెండూ ఆపేటియే. అదే సార్, రెండింటి వల్ల నువ్వేం చేస్తున్నావు అంటే చతికిల పడిపోతున్నావు. నేను గొప్పవాణ్ణి అనుకున్నప్పుడల్లా నువ్వేం చేయాలి అంటే నేను ఎందుకు గొప్పవాణ్ణి కాదు అని చెప్పి ఆలోచించాలి. నేను గొప్పవాణ్ణి కాదు అనుకున్నప్పుడు నేను ఎందుకు గొప్పవాణ్ణి కాదు అన్న ఆలోచన చేసినప్పుడు ఏం చేస్తాము అంటే మనం బ్యాలెన్స్డ్గా ఉంటాము. ఇది చాలా అల్టిమేట్ పాయింట్. గొప్పవాణ్ణి, నేను చాలా గొప్పవాణ్ణి అనుకున్నప్పుడు ఎందుకు ఎలా గొప్పవాణ్ణి అనుకోవాలి. నేను గొప్పవాణ్ణి కాదు అనుకున్నప్పుడు ఎందుకు కాదు, ఏం తక్కువ ఉంది అనుకోవాలి. అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే బ్యాలెన్స్డ్గా ఉంటాం. రైట్. ఈ జ్ఞానము ధ్యానము ఆధ్యాత్మికత ఇస్తుంది అంటారా? ఇది ఎప్పుడు అంటే సార్, మరి మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఎన్నో క్లాసెస్ వింటూ ఉంటాం. ఒక పర్సన్ అంటే ఒక భౌతిక శరీరం మాత్రమే కాదు, ఈ కనిపించే శరీరంలో ఏముంది అంటే కనిపించని మనస్సు ఉంది. కనిపించని మనస్సే కాదు, మనల్ని నడిపించే శక్తి ఒకటి ఉంది. దాన్నే మనం ఏమంటున్నాము అంటే ఆత్మ అంటున్నాము. దీనిని రకరకాల వాళ్ళు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. హిందూ మతంలో అయితే ఏమంటారు అంటే ఆది పరాశక్తి అంటారు, లలితాంబ అంటారు, భగవంతుడు అంటారు, దేవుడు అంటారు, నారాయణ అంటారు. అదే ముస్లిం మతంలో అయితే ఏమంటారు అంటే అల్లా అంటారు. అదే క్రిస్టియానిటీలో ఏమంటారు అంటే తండ్రి. అంటే ఆత్మని ఆశ్రయించడమే ఏంటి అంటే ఆ భగవంతుని చేరడం. మన మనసు ఏమవుతుంది అంటే ఎప్పటికప్పుడు పొల్యూట్ అవుతుంది. ప్రాపంచికంగా ఎన్నో చూడడం ద్వారా, వినడం ద్వారా, మాట్లాడడం ద్వారా, ఆలోచించడం ద్వారా కలుషితం అవుతుంది. ఒక అలెగ్జాండర్ ఏం చేశాడు, నా దగ్గర డబ్బులు ఉంటే, సంపాదన ఉంటే అన్నీ వచ్చేస్తాయి అనుకొని దానికోసం ఏం చేశాడు అంటే చెయ్యకూడని పనులన్నీ చేసేసాడు. చివరికి తన శరీరం రోగగ్రస్తంగా తయారైనప్పుడు అరే నేను ఏదో డబ్బులు సంపాదిస్తే నా జీవితంలో ఆనందంగా ఉంటాను అనుకున్నాను, దీనికోసం చేయకూడని పనులన్నీ చేశానే. అలెగ్జాండర్ ఆ రకంగా ఎందుకు ప్రవర్తించాడు అంటే అలెగ్జాండర్ మనస్సు అనేది అంత మలినంగా ఉంది. ఇందాకే చెప్పుకున్నాము, చిన్నపిల్ల వాళ్ళ మనస్సు ఏంటి అంటే ఎంతో ప్యూరిటీగా ఉంటుంది. మరి పత్రిగారు పక్కవాడి ఎదుగుదల, పక్కవాడి బాగు చూసి ఓర్వలేకపోవడం అనేది దేనికి సంబంధించింది అంటే మనస్సుకు సంబంధించి. మరి మనం ఏం చేయాలి అంటే మన మనస్సును శుద్ధి చేసుకోవాలి. ఇక్కడ చీమ గొప్ప ఏనుగు గొప్ప అంటే చీమ గొప్పతనం చీమదే, ఏనుగు గొప్పతనం ఏనుగుదే. నువ్వు ఎప్పుడు ఏం చేయాలి అంటే ఎలాంటి పరిస్థితులలో ఉన్నా సరే నువ్వేం చేయగలగాలి అంటే ఆనందంగా ఉండగలగాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే మీరు మనస్సు పైన పట్టు సంపాదించినప్పుడు. మనస్సు పైన పట్టు సంపాదించిన వారు ఏం చేయగలరు అంటే దేనిపైనైనా పట్టు సంపాదించగలరు. మీరు అన్నారు ఈ ధ్యానం దగ్గరికి రానప్పుడు నా పరిస్థితి కూడా ఎలా అంటే నేను ఒక పల్లెటూరి వాడిని, నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని, నేను తెలుగు మీడియం చదువుకున్నాను, నేను నల్లగా ఉంటాను అన్న భావనలు, ఆత్మ న్యూనత భావనలతో నేనేం చేశాను అంటే చతికిల పడిపోయా. నా మొహం ఇలా తలకాయ పైకెత్తి చూపించడానికి కూడా భయపడేవాడిని. మరి దీంట్లోకి వచ్చాను, మరి ధ్యానం చేశాను, మరి దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది నాకు అర్థమైంది. అర్థమయ్యాక ఊరికే చేయడమే కాదు, ఇది అందరికీ చెప్పాలి అని ఊళ్ళు తిరగడం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇలా కెమెరా ముందు కూడా కనపడి మాట్లాడగలుగుతున్నాను. అంటే అప్పటి పరిస్థితి, అప్పటి శక్తి అది, ఇప్పటి పరిస్థితి, ఇక్కడ శక్తి ఇది. అంటే ధ్యాన సాధనతో ఆధ్యాత్మిక సాధనలతో ఇవన్నీ వస్తాయి అన్నమాట.
ఇక్కడ తయారవుతారు ఇలా. ఇక్కడ శ్రీకాంత్ ఏంటంటే లాగా ఇన్ఫీరియారిటీ ఉండదు, సుపీరియారిటీ ఉండదు. నేను తక్కువ అనే భావన ఉండదు, నేను ఎక్కువ భావన అన్న భావన ఉండదు. ఇప్పుడు డబ్బు లేదు, డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఏంటి, నాకు 2 కళ్ళు బాగానే ఉన్నాయి, 2 చెవులు బాగానే ఉన్నాయి, నోరు బాగానే ఉంది, చేతులు బాగానే ఉన్నాయి, కాళ్ళు బాగానే ఉన్నాయి, అన్నిటిని నడిపించే మెదడు బాగుంది. అదేం కావాలి? ఇప్పుడు డబ్బులు ఉన్నవాడు ఏంటంటే నా ఆరోగ్యం బాగాలేదు, రాత్రిపూట నిద్రపోవట్లేదు, 10 రకాల స్వీట్లు చేసుకోగలిగే స్థాయికి వచ్చినా తిందామంటే ఏముంది, షుగర్ ఉంది. మరి డబ్బులుంటే ఏం చేయొచ్చు అంటే భోగాలు సమకూర్చుకోవచ్చు. మనం ఎన్ని భోగాలు సమకూర్చుకున్నాము అనేది కాదు, ఉన్న వాటిని ఎంత హాయిగా అనుభవిస్తున్నాము. ఇప్పుడు యువత అంతా ఉద్యోగము, డబ్బు, వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఎర్నింగ్, ఎంజాయ్మెంట్. అవి సాధించడానికి ఆధ్యాత్మికత ఉపయోగపడుతుందా? సార్, ఒకటి మనం ఎప్పుడు ఏంటి అంటే ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఫలితం ఎప్పుడు మనం ఆశించకూడదు. రైట్. అది ఫెయిల్యూర్ అయినా కానీ సక్సెస్ అయినా కానీ నువ్వేం చేయాలి అంటే ఎప్పుడు ప్రయత్నం చేయాలి. నీ ప్రయత్నంలో ఎటువంటి లోపం ఉండదు. నీ కృషి అద్భుతమైన కృషి చేయడానికి ఉపయోగపడుతుంది. అంతే. రైట్. వండర్ఫుల్. రిజల్ట్ అనేది భగవంతుడికి వదిలేయాలి. భగవద్గీతలో కూడా అదే చెప్పారు, కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన. ఎస్ వండర్ఫుల్ విషయాలు చెప్తున్నారు. సో ఒక చిన్న బ్రేక్ తర్వాత మరిన్ని విషయాలు మీ నుంచి విందాం. ధ్యాన యువలో ఒక షార్ట్ బ్రేక్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వెల్కమ్ బ్యాక్ టు ధ్యాన యువ. మనం యువత, ఆధ్యాత్మికత గురించి అద్భుతమైన విషయాలు శ్రీకాంత్ గారి ద్వారా తెలుసుకుంటున్నాం. మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎస్, చెప్పండి సార్. ఏదైతే తెలుసుకుంటామో ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం లేదో అదే ఆధ్యాత్మికత. మనం చేసే పనులలో ఏమవుతుంది అంటే పర్ఫెక్షన్ వస్తుంది. ఒక ఆట ఆడుతున్న ఆటలో నైపుణ్యత ప్రదర్శిస్తాము, ఒక పాట పాడుతున్న ఆ పాటలో నైపుణ్యత ప్రదర్శిస్తాము. చదువుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎంతో కాన్సన్ట్రేషన్తో చదువుతారు. 1 సంవత్సరం చదవాల్సిన సిలబస్ అంతా కూడా ఏమవుతుంది అంటే 3 నెలల్లో చదవగలరు. 4 గంటల్లో చదవగలిగింది ఏం చేస్తారు అంటే 1 గంటలో చదువుతారు. అంత గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది. చదివిన ప్రతిదీ ఏం చేయగలరు అంటే గుర్తు పెట్టుకోగలరు. ఎప్పుడు అడిగినా సరే ఏమవుతారు అంటే చెప్పగలిగే విధంగా తయారవుతారు. మనం ఫెయిల్యూర్స్లోనైనా సక్సెస్లోనైనా ఒకటే విధంగా సమస్థితి, సమత్వం యోగ ఉచ్యతే. యోగ స్థితిలో ఉన్నప్పుడు మనం అన్ని పరిస్థితులకు ఏం చేయగలము అంటే సమస్థితిలో. కష్టాలు వస్తే కుంగిపోకూడదు, నష్టం వస్తే కుంగిపోకూడదు, బాధపడొద్దు, లాభం వచ్చిందని పొంగిపోకూడదు. అంటే రేపు అనుకున్నది జరిగి మంచి మార్క్స్ వచ్చి స్కోరింగ్ వచ్చి మంచి విజయం సాధించిన అనుకోని పరిస్థితిలో తక్కువ వచ్చినా బ్యాలెన్స్గా ఉండడం అనేది వస్తుంది. అది సార్, ఇది చాలా ఇంపార్టెంట్ కదా ఈ రోజుల్లో. ఇప్పుడు నేను అదే చెప్పాను, ప్రయత్నం చేయాలి కానీ ఫలితం ఆశించకూడదు. రైట్. ఇంకా చెప్పాలి అంటే నిరుద్యోగిగా ఉన్నావు, నీకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు అని చెప్పి నువ్వు ఏడుస్తూ కూర్చోవడం కాదు. నాకు నిజంగా ఇప్పుడు ధ్యానం చేయడానికి, పుస్తకాలు చదవడానికి, వీటికి సంబంధించిన క్లాసులు వినడానికి నాకు ఇదొక మంచి లభించిన అవకాశం. వావ్, ఇది ఉపయోగించుకోవాలి. ఈ పరిస్థితిని ఏం చేయాలి అంటే అనుకూలంగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే బాలగంగాధర్ తిలక్ని తీసి జైల్లో వేస్తే నేను జైల్లో పడ్డాను కదా అని చెప్పి ఆయన ఏడుస్తూ కూర్చోలేదని. ఆయనకి ఏం ఆలోచన వచ్చింది అంటే ఇప్పుడు భగవద్గీత అంతా చదివి భగవద్గీత మీద ఒక పుస్తకం రాస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఆయనకి జైల్లో ఉన్నప్పుడు వచ్చింది. రైట్. అక్కడ కూడా టైంని ఉపయోగించుకున్నాడు సార్. వావ్. ఇంకా ఏంటి అంటే చాలామంది యువతకి నేను నల్లగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, నా డ్రెస్సింగ్ బాగాలేదు, నా పరిస్థితి ఇది ఏంటంటే ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆత్మ న్యూన్యత భావాలు. నీ దేహస్థితిని పట్టించుకోవద్దు. మనం తెలుసుకోవాల్సింది మీరు దేహం కాదు, ఆత్మ. ఇప్పుడు అష్టావక్రుడు ఆయన శరీరం ఏమవుతుంది అంటే 8 వంకర్లుగా తిరిగి ఉంటుంది. 8 వంకరలుగా తిరిగి ఉన్న అష్టావక్రుడు ఒక సందర్భంలో ఏం చేశాడు అంటే ఒక రాజ్యంలోకి వెళ్ళాడు. ఒక రాజ్యంలోకి వెళ్తే ఆయన్ని చూసి ఆయన శరీరం అలా ఉంది అని చెప్పి అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. అందరూ నవ్వేది అయిపోయాక ఆయన ఏం చేశాడు అంటే వాళ్ళ నవ్వు అయిపోయాక ఆయన నవ్వాడు. ఆయన నవ్వుతే అప్పుడు ఆ రాజ్యంలోని వాళ్ళంతా అడిగారు, ఎందుకు నవ్వుతున్నావు?
అప్పుడు ఆయన అడిగారు, మీరెందుకు నవ్వుతున్నారు అంటే, నీ శరీర ఆకృతిని చూసి, నేను మీ అజ్ఞానాన్ని చూసి నేను నవ్వుతున్నాను. వావ్, శరీరాన్ని చూసి నవ్విన మీ అజ్ఞానాన్ని చూసి నేను నవ్వుతున్నాను. ఓకే. అలా మనం ఏంటంటే ఎన్ని లక్షలు సంపాదించాము, ఎన్ని కోట్లు సంపాదించాము అన్నది కాదు ముఖ్యము. మీరు మీ జీవితంలో ఎంతమందికి ఆదర్శంగా నిలిచారు, మీరు మీ జీవితంలో ఒక్కరిని ఆదర్శవంతులుగా తయారు చేసినా మీకంటే గొప్పవాళ్ళు లేరు. ఎవరైనా టాటా బిర్లాల ఫోటోలు గోడలకు ఎక్కించారు. మరి ఎవరి ఫోటోలు గోడలకు ఎక్కిస్తున్నారు అంటే శక్తివంతుల ఫోటోలు గోడలకు ఎక్కిస్తున్నారు. ఒక రమణ మహర్షి, ఆయన లేకపోయినా కొన్ని లక్షల మంది ఆయన ఆశ్రమానికి వెళ్తున్నారు. ఒక షిరిడి సాయిబాబా, ఆయన లేకపోయినా కొన్ని లక్షల మంది వాళ్ళ ఆశ్రమానికి వెళ్తున్నారు. వాళ్ళు చనిపోయినా మనం ఏం చేస్తున్నాము అంటే వాళ్ళ ఫోటోల్ని గోడలకు ఎక్కిస్తున్నాము. వివేకానంద యూత్ ఐకాన్, అఫర్మే అవేంటి అన్ని కొటేషన్స్ పెట్టుకుంటాం. ఇంకా ఏంటంటే మనం పొరపాట్లు చేయడం కాదు, పొరపాట్లు నేను కూడా చేస్తాను, నేను కూడా చేశాను. పొరపాట్లు చేయడం పొరపాటు కాదు, చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా ఉండడం అనేది మనం సరి చేసుకోవాలి. అదంతా కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నీ ఆత్మశక్తి పెరుగుతున్నప్పుడు. ఇంకా ఎప్పుడు మనం ఏం చేయాలి అంటే ఉన్న దాంట్లో తృప్తి, ఏది ఉంటే అది, ఎంత ఉంటే అంత ఉన్న దాంట్లో మనం తృప్తి పడాలి. ఈ మధ్య ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళయ్యప్పుడు మాట్లాడు అంటే, ముఖేష్ అంబానీ కొడుకు ప్రపంచవ్యాప్త కోటీశ్వర్లో టాప్ 5 టాప్ 4 అనుకుంటున్నాడు ప్రజెంట్. కానీ ఆయన ఏమంటున్నాడు, నా జీవితం ఏమీ పూల పాన్పు కాదు, ఎన్నో నిద్ర లేని రాత్రులు నేను గడిపాను అని చెప్పి వాళ్ళ అబ్బాయి చెప్తూ ఉంటే, ముఖేష్ అంబానీ ఏం చేస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. మరి మా అమ్మ నాన్న నా కోసం ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపారు. మరి సత్యసాయి బాబా ఆయన ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్త కోటీశ్వర్లంతా కూడా డబ్బులు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు అంటే సత్యసాయి బాబాకి ఇచ్చారు. మరి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏం చేయమంటున్నారు అంటే, మాకు శాంతిని ప్రసాదించు. మన దగ్గర అన్నీ ఉండి మనశ్శాంతి లేకపోతే ఏమీ లేనట్టే లెక్క. నీ దగ్గర ఏం లేకపోయినా మనశ్శాంతి ఉంటే అన్నీ ఉన్నట్టే, అన్నీ ఉన్నట్టే లెక్క. సో ఈ యువత మనశ్శాంతిగా హాయిగా జీవించాలంటే ముందు ధ్యానము, ఆధ్యాత్మికత ఉండాలి అంటారు. ధ్యానంతో పాటు ఇంతసేపు చేయవలసింది చెప్పాము, ఒకటి చెయ్యకూడదు ఉంది, అది ఇంపార్టెంట్. చెప్పండి. పత్రి గారు ఎప్పుడు కూడా ఏంటి అంటే గొప్ప గొప్ప పనులు చేయమని చెప్పరు. ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తారు అంటే చిన్న చిన్న తప్పులు చేయొద్దు అని చెప్తారు. చాలా మంది గొప్ప గొప్ప పనులు చేయడానికి పోయి ఏం చేస్తూ ఉంటారు అంటే చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే చిన్న చిన్న తప్పులు అనేవి చేయకుండా ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామో అంటే ఆటోమేటిక్గా గొప్ప పనులు చేస్తాం. అంటే గొప్ప పనులు చేయాల్సిన అవసరంలా, చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉండాలి, అది సార్ ఆటోమేటిక్గా గొప్ప పని చేసినట్టు చేసేస్తాం. వా, ఇది అల్టిమేట్ పాయింట్. ఇప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ నుంచి బయటపడితే ఒక గొప్ప పనిగా, అంటే ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీగా ఎదగడానికి ఇది ఒక అల్టిమేట్ పద్ధతి. అది సార్. సూపర్ సూపర్, బాగుంది, చెప్పండి. అందరి ముఖ్యమైన విషయం ఏంటి అంటే మాంస భక్షణ మానేయడం. చిన్న పొరపాటు అంటే అది మెయిన్ సార్. ముందు మీరు ఏంటి అంటే చేయకూడనిది మాంస భక్షణ, అది పాపపు ఆహారం. అది మనస్సు మనల్ని ఏం చేస్తుంది అంటే కలుషితం చేస్తుంది. మనసు మన ఆధీనంలో ఉంచదు. ఇప్పుడు ఎన్నో దౌర్జన్యాలకి, దోపిడలకి, మరి వ్యసనాలకి లోను అవుతున్నాము అంటే మనం తినే తిండిని బట్టి మనస్సు అనేది ఏర్పడుతుంది. అంటే యువత ఈ విషయం ఆలోచించాలి, చాలా చాలా ఆలోచించాలి. ఎందుకు ఇంత లో లెవెల్లో ఉన్నాను అంటే తినే ఆహారమే, దాన్ని ముందు మార్చుకోవాలి. ఇప్పుడు చేయకూడదు అది, చేయాల్సింది సాధన. అది సార్. రైట్, చెప్పండి. ముందు ఇది మాంసం, కోడిగుడ్లు అనేది మనం ఏం చేయాలి అంటే పూర్తిగా నిషేధించాలి. మరి పత్రిక చెప్తున్నారు, ఆ చంపే విధానం తెలిస్తేనే 70% మంది మాంసం మానేస్తారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఏదో వండి పెడితే, రకరకాలుగా చేసి పెడితే మనం ఏం చేస్తున్నాము అంటే లొట్టలు వేసుకొని తినేస్తున్నాం. అది
ఆ వండడం కంటే ముందు ఎంత క్రూరంగా హింస జరిగింది. అది ఇప్పుడు ఎన్నో దౌర్జన్యాలు, దోపిడీలు ఈ మధ్య చూసాం. మరి డ్రగ్స్ వాడకం అనేది యువతలో పెరిగిపోయింది. ఈ వ్యసనాలకి ఇంకా యువతలో ఏమవుతుంది అంటే ఎవరేం చెప్పినా వీడేంటి చెప్పేది నాకు తెలియదా. ఇప్పుడు మనం 10th క్లాస్ అయిపోతుంది, 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు అంటే నీ 10th క్లాస్ మెమోతో పాటు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ బ్యాడ్ అంటే ఏం చేస్తారు అంటే నేను ఇంటర్మీడియట్లో జాయిన్ చేసుకోరు. మనకి విద్య ఏం చేయాలి అంటే వినయాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఎలా ఉంది అంటే మేము డబ్బులు కడుతున్నాం, మీరు టీచర్లు చెప్తున్నారు, మీరు చెప్పేది మీరు చెప్పుకోండి, మాలాక మేము ఉంటాం. మరి ఆ టీచరు నువ్వు అది, నువ్వు ఇది, నీ పరిస్థితి ఇది, నేను ఇంతటోని అంతటోని కాదు. వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే వినయంగా ఉండాలి. అంటే శాకాహారంతో ఉంటూ ధ్యాన సాధన చేస్తే ఇవన్నీ వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు మాంసాహార భక్షణ వల్లనే ఈ వ్యసనాలు అనేవి తెలియకుండా ఇలా ఉంటున్నారు వాళ్ళు. అదొక్కటి మానేస్తే అద్భుతంగా ఉంటారు. అది సార్ వండర్ఫుల్. అది ఫుడ్ కాదు, పాయిజన్. చూడండి, చికెన్ మార్కెట్కి, చేపల మార్కెట్కి వెళ్తే ఏం చేస్తాము, మన ముక్కుల్ని మూసుకుంటాం. అదే పూల మార్కెట్కి, పళ్ళ మార్కెట్కి వెళ్తే ఏం చేస్తాము, ఫ్రూట్స్ పీలుస్తాం. సమ్మర్ కదా, ఇప్పుడు మ్యాంగోస్ కోసం వెళ్తే ఎంత హాయిగా అనిపిస్తుంది. చూస్తేనే అసహించుకుంటే ముక్కుల్ని మూసేస్తే మనలో కడుపులో వేస్తూ ఉంటే మన కడుపులో ఏమవుతున్నట్టు. ముక్కుకే దరిద్రంగా ఉంటే లోపలేస్తే ఏమైతుంది, ఎంత దరిద్రం అవుతుంది. వయసులో ఉన్నప్పుడు ఏమైతుంది అంటే మనలో ఆత్మశక్తి, దీన్ని డాక్టర్లు ఏమంటారు అంటే రెసిస్టెన్స్ పవర్, వ్యాధి నిరోధక శక్తి అంటారు. ఆ వ్యాధి నిరోధక శక్తి అనేది వయసులో ఉన్నప్పుడు చాలా బాగా ఉంటుంది. ఆ మాంసం తినే కొద్దీ ఏమవుతుంది అంటే ఆ శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే మీ వయసు పెరిగాక తెలుస్తుంది. 25-35 తర్వాత తెలుస్తుంది. అప్పుడు దాని ఎఫెక్ట్, అరే ఈ మాంసం తినడం ఫలితమే నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు. నీకు నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి అంటే గుడ్డిగా లెక్కేసుకోవాలి. నువ్వు ఎన్నో కోళ్ళని తిన్నావు, ఎన్నో మేకల్ని తిన్నావు, ఎన్నో చేపల్ని తిన్నావు. ఆ ఫలితమే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. ఇప్పుడు తిరుపతి వెళ్తే మనకు ఒక సూక్తి ఎక్కువగా కనపడుతుంది. ఏం కనపడుతుంది అంటే ధర్మో రక్షతి రక్షిత. అంటే దాని అర్థం ఏంటి, ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఏ దేవుడు కూడా నేను నిన్ను కాపాడుతా అని చెప్పట్లేదు. ఏ గుడి దగ్గర ఆ బోర్డు పెట్టారు, ఆ బోర్డు పెట్టరు. ధర్మో రక్షతి రక్షత పెడతారు. అది ఆ ధర్మాన్ని కాపాడితే ఆటోమేటిక్గా ఆ ధర్మం నీళ్ళని కాపాడుతుంది. నువ్వు శుభ్రంగా చికెన్లు తిని, చేపలు తిని, గుడ్లు తిని, పీతలు తిని, రొయ్యలు తిని నాకు మంచి జరగాలి అంటే మంచి జరగదు. మంచి చేసేవాడికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. నీకు మంచి జరగాలి అంటే నువ్వు అందరి మంచి కోరు, అందరినీ బాగుపడనివ్వు, నువ్వు 10 మందికి లాభం కలిగించేటట్టు చెయ్యి. మరి అప్పుడు ఏమవుతుంది అంటే నీ సమస్య తీవ్రత తగ్గిపోతుంది. ఇప్పుడున్నట్టుగానే నీ భవిష్యత్తు ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు. నువ్వు చేసే పనులని బట్టి నీ భవిష్యత్తు అనేది నిర్ణయించబడుతుంది. చేసే ఇప్పుడు ఎలా ఉన్నామో అదే భవిష్యత్తు. ఇప్పుడు నీ ప్రస్తుత జీవితం బాగాలేదు అంటే గతంలో నువ్వు చేసిన పనులు బాలేవు. నీ కర్మలు, నీ చేతలు, నీ మాటలు, నీ తిండ్లు బాలేవు కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంది. మరి నీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి అంటే ఇప్పుడు ప్రస్తుత జీవితంలో నువ్వేం చేయాలి అంటే ఈ మాంసం, కోడిగుడ్లు అనేవి పూర్తిగా నిషేధించి ధ్యానం చేసి, మరి నువ్వు తెలుసుకున్న ధ్యానాన్ని ఏం చేయాలి అంటే అందరికీ పంచాలి. ఈ సృష్టి సిద్ధాంతం ఏంటి అంటే పంచింది పెంచబడుతుంది. ఏమని చెప్పొచ్చు అంటే ఇంకా టీచింగ్ ఈజ్ ద బెస్ట్ పాలసీ ఆఫ్ లెర్నింగ్. ఆ పంచడంలో ఉన్న ఆనందం ఏం చేసినా రాదు. మరి ఇప్పుడు ప్రపంచమంతా ధ్యానమయం అయిపోవాలి, ప్రపంచమంతా కూడా మీరు అందరికీ ఆదర్శంగా ఉండాలి అంటే యువత ఈ పని ఏం చేయగలదు అంటే చాలా తొందరగా చేయగలదు. మరి మనం వయసులో కాదు పండాల్సింది, జ్ఞానంలో పండాలి. మనం వయోవృద్ధులం కాదు, కావాల్సింది జ్ఞాన వృద్ధులం కావాలి, జ్ఞానంతో నింపబడాలి. వావ్ వావ్ వండర్ఫుల్. మరి మీ మనసు ఎంత శుద్ధి అవుతూ ఉంటే ఏమవుతుంది అంటే
నీ బుద్ధి వికసిస్తుంది. నీ బుద్ధి వికసిస్తే నీ బుద్ధి ఆనందంగా ఉండడానికి 1,00,000 కారణాలు వెతుకుతాయి. నీ మనసు దుఃఖపడడానికి 1,00,000 కారణాలు వెతుకుతాయి. మరి మనం ఎప్పుడు కూడా మనసు స్థితిలో కాదు ఉండాల్సింది, ఆత్మస్థితిలో ఉండాలి. ఆ బుద్ధి స్థితిలో ఎల్లప్పుడూ బుద్ధి వికాసంతో ఆత్మ వికాసంతో ఉండడానికి ఏమేమి సాధనలు చేయాలి? క్రమం తప్పకుండా సరి అయిన ధ్యానం, శ్వాస మీద ధ్యానం చేయాలి. రైట్. ఆహార నియమాలు పాటించాలి. జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి. మరి మూడోది జ్ఞానవంతమైన సందేశాలు వినాలి. మీరు ఎన్నో పుస్తకాలు చదివారు, ఎంతో మందికి అందిస్తున్నారు కాబట్టి యువతకు ఉపయోగపడే పుస్తకాలు ఏమేమి ఉన్నాయి సార్? ఆత్మజ్ఞానానికి సంబంధించినవి ఏవైనా సరే, యోగుల జీవిత చరిత్రలు, ఒక యోగి ఆత్మకథ అవుతేనేంటి, లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ స్వామి రామ బుక్స్ అవుతేనేంటి, అలాగే పత్రిగారి పుస్తకాలు. పత్రిగారి పుస్తకాలలో దొరకందంటూ లేదు. ఏది? అందులో అందులో ముఖ్యంగా సంకల్ప శక్తి సార్ అల్టిమేట్ బుక్ యువతకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంకా వికల్పరహిత సంకల్పమే సేతు జ్ఞానం అన్నారు పత్రిగారు. నువ్వు చేసే పనులలో వికల్పాలు లేకుండా ఉండగలగాలి. ఆ స్థితి అనేది నీ ఆత్మశక్తి పెరిగినప్పుడు వస్తుంది. ఆ రకంగా నువ్వు సాధన చేయాలి. మరి మనసు పైన పట్టు సాధించాలి. మరి మనసు పైన పట్టు సాధించిన వాళ్ళు ఏం చేయగలరు అంటే దేనిపైనైనా పట్టు సాధించగలరు. ఇది అల్టిమేట్ పాయింట్. అసలు మనసు పైన పట్టు చేయడం. సో అల్టిమేట్ విషయాలు అందించారు శ్రీకాంత్. ఇప్పుడు చెప్పండి, మీరు యువతకి ఇచ్చే మీ సందేశం ఏమిటి? ప్రపంచాన్ని జయించిన వాడికంటే కూడా మనస్సును జయించిన వాడు గొప్పవాడు. వాహ్, అల్టిమేట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి ఈ ధ్యాన యువ ద్వారా శ్రీకాంత్ గారి ద్వారా ఎన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. తను ధ్యానం చేయక ముందు ఎలాంటి భావనలతో ఉన్నారో విన్నాం. ఇప్పుడు చూసాం కదా ఎన్ని అద్భుతమైన సత్యాలను బోధించగలుగుతున్నాడు. అది ఎలా వచ్చింది? ధ్యాన సాధన ద్వారా. చేయవలసింది చేశారు, వదిలేయవలసింది వదిలేశారు. రైట్. సో ఆత్మశక్తిని పెంచుకోవడం, దేహశక్తిని కాదు. మనం దేహశక్తి కోసమే తింటున్నాం. ఆత్మశక్తిని పెంచుకున్నప్పుడే నేటి యువత భవిష్యత్తులో ఒక గొప్ప విజేతలుగా ఎదుగుతారనేది వాళ్ళు చెప్తున్నారు. రైట్. గొప్పగా ఎదగడానికి కావాల్సిన అద్భుతమైన విషయాలు అందించారు. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఈ సాధనలు చేస్తూ శాకాహారిగా ఉంటూ ధ్యాన సాధన చేస్తూ ఉన్నతంగా అద్భుతంగా ఎదగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోను చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా కావాలంటే కూడా మీకు ఏ టాపిక్ కావాలో కూడా అడగండి. ఏమైనా ప్రశ్న అడగాలనుకుంటే కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్